హాయ్ హలో నమస్తే అందరికీ. స్పైనల్ హెడేక్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి, దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. నా పేరు డాక్టర్ భానుశ్రీ లక్ష్మి. నేను శ్రీ మారుతి ప్రసన్న మాతా శిశు నర్సింగ్ హోమ్లో సీనియర్ గైనకాలజిస్ట్ని. ఇది బోధనలో ఉంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. స్పైనల్ హెడేక్, నేను గైనకాలజిస్ట్ని కాబట్టి నా దగ్గరికి యూజువల్గా డెలివరీ కేసెస్ వస్తుంటాయి. ఒకవేళ నార్మల్ డెలివరీ కాకుండా ఏమైనా ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తే దాన్ని సి సెక్షన్ అంటారు. సి సెక్షన్ చేయాలి అంటే మనకి అనస్థీషియా అవసరం. దానికోసం మత్తు డాక్టర్ గారు వస్తారు. ఎక్కువగా ఇచ్చేది వెన్నెముకకి ఇస్తారు. వెన్నెముకకి ఇచ్చే అనస్థీషియాని స్పైనల్ అనస్థీషియా అంటారు. ఆ ఇచ్చిన తర్వాత ఆపరేషన్ అనేది దాదాపు ఒక 40 మినిట్స్లో అయిపోతుంది. కానీ మత్తు అనేది మాత్రం ఒక 1.5 అవర్ వరకు ఉంటుంది. ఫస్ట్ డే లైన్ పొజిషన్లోనే ఉంటారు కాబట్టి పేషెంట్ కంప్లైంట్స్ అనేవి ఏమి ఉండవు. నెక్స్ట్ రోజు అంటే సెకండ్ పోస్ట్ ఆఫ్ డే రోజు నాకు హెడేక్ వస్తుంది. హెడేక్ కూడా నేను లేచి ఇలా కూర్చున్నప్పుడు హెడేక్ ఎక్కువ అవుతుంది, నెక్ పెయిన్ ఎక్కువ ఉంది, తర్వాత కొంచెం అంటే కళ్ళు తిరుగుతున్నట్టు అలా అనిపిస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంది, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను మేడం, నేను కూర్చుంటే ఈ మేడం ఇదంతా లాగేసినట్టు ఉంటుంది, తలంతా బరువుగా ఉంటుంది అని చెప్తారు. అదే స్పైనల్ హెడేక్. ఈ హెడేక్ ఏమైనా డేంజరస్సా అంటే అంత డేంజరస్ ఏం కాదు. ఎందుకు వస్తుంది అనేది నేను నెక్స్ట్ చెప్తాను. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, మనం ఇలా కూర్చొనే పొజిషన్లో ఉండకండి అమ్మా, ఎక్కువసేపు లై డౌన్ అంటే పడుకొనే ఉండండి, దిండు పెట్టుకోవద్దని చెప్తాము. ఎక్కువ వాటర్ తీసుకోవాలి, వీలైనంత వాటర్ తాగాలి. వాటర్ తీసుకోలేని పరిస్థితి కానీ అలా అనిపించినప్పుడు మాకు ఐవి ఫ్లూయిడ్స్ అనేవి గ్లూకోజ్గా అంటే పెడతాం, ఆర్ఎల్ అనేవి అలా పెడతామంట. తర్వాత పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. పెయిన్ కిల్లర్స్ తర్వాత ఏమైనా వామిటింగ్ సెన్సేషన్ ఉంటే దానికి అలా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అయితే ఇస్తాము. కాఫీ డికాషన్ కూడా ఎక్కువ తాగమని చెప్తాం, దాంతో కూడా మంచి రిలీఫ్ ఉంటుంది అని. సో ఈ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్తోనే మనకి స్పైనల్ హెడేక్ అనేది తగ్గుతుంది. ఇది సెకండ్ డే ఎస్టాబ్లిష్ అవుతుంది. 2-3 డేస్లో దాదాపు తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే ఏం చేయాలి? తగ్గకపోతే మనం కొంచెం డెప్త్లోకి ఇన్వెస్టిగేషన్స్ ఇవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది. హెడేక్ అనేది ఏమన్నా హెడేక్తో పాటు పేషెంట్కి ఏమైనా ఫీవర్ ఉందా అది చూసుకోవాలి. నెక్ స్టిఫ్నెస్ ఏమైనా ఉందా చూసుకోవాలి. నెక్ స్టిఫ్నెస్ ఫీవర్ ఉంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్టు కానీ అంటే మెనింజైటిస్ ఏమైనా ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ కాలు చేతుల్లో వీక్నెస్ రావడం కానీ అలాంటి ఉన్నప్పుడు లేకపోతే ఫిట్స్ వస్తున్నా మనం ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ ఎంఆర్ఐలో కానీ సిటీ స్కాన్లో ఏమైనా బ్రెయిన్లో ఏమైనా క్లాట్ ఏమైనా డిపాజిట్ అయి ఉందా అనేది విషయం తెలుస్తుంది. ఏమైనా సబ్డ్యూరల్ హిమటోమా ఏమైనా ఉందా అనేది తెలుస్తుంది. తర్వాత అసలు ఎందుకు అంటే కాజ్ ఏమై ఉంటుంది అనే విషయాలు మనకు తెలుస్తాయి. అది అంటే హెడేక్ అనేది 3-4 డేస్లో తగ్గిపోతే ఓకే. అది కంటిన్యూస్గా 1 వీక్ అలా ఎక్కువ రోజులు ఉంటే మాత్రం డెఫినెట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఎందుకు వస్తుంది? మనం స్పైనల్ నీడిల్ అనేది ఉంటుంది స్పైనల్ అనస్థీషియాకి. పొడవుగా దాన్ని లంబార్ స్పైనల్ నీడిల్ అంటారు. అది వెన్నెముకలోకి గుచ్చుతారు. దాని యొక్క సైజు కొంచెం పెద్దదిగా ఉన్నా రావచ్చు. ఎందుకంటే పంచర్ అనే హోల్ అనేది కొంచెం పెద్దదవుతుంది కాబట్టి. ఆ హోల్లోంచి బ్రెయిన్లోను స్పైనల్ కార్డ్లోను సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఆ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఆ హోల్ నుంచి బయటకు లీక్ అవుతున్నప్పుడు నెగిటివ్ ప్రెషర్ అనేది డెవలప్ అయ్యి హెడేక్ అనేది వస్తుంది. సో ఇది మరీ ఎక్కువ సివియర్గా అనిపిస్తే పేషెంట్ యొక్క బ్లడ్ తీసుకొని దాంట్లో ఇంజెక్ట్ చేస్తే ఆ లీక్ దగ్గర అది ప్యాచ్ లాగా ఉండి ఆ హోల్ని ప్యాచ్ లాగా అతుక్కొని లీక్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. కానీ ఇది రేర్ కేసెస్లో, యూజువల్గా ఇలాంటివి అయితే నేను చెయ్యము. తర్వాత స్పైనల్ నీడిల్ అనేది చాలా తక్కువ డయామీటర్తో ఉన్న స్పైనల్ నీడిల్స్ అయితే వాడుతుంటాం. ఇది అందరిలోనూ రాదు, అందరూ కంగారు పడాల్సినంత అవసరం అయితే లేదు. కానీ నా దగ్గర నిన్న 3 డేస్ బ్యాక్ ఒక పేషెంట్ డెలివరీ అయింది, సి సెక్షన్ చేశాము. కానీ సెకండ్ డే నుంచి హెడేక్ అని చాలా వరీ అవుతుంది. ఫోర్త్ డే నేను డిశ్చార్జ్ చేశాను. అప్పటికే కొంచెం తగ్గింది. ఈరోజు వచ్చి వాళ్ళు కుట్లు అవి సూచర్స్ అవి రిమూవ్ చేసుకున్నారు. హెడేక్ అయితే పూర్తిగా తగ్గింది మేడం అని చెప్పారు. నేను చెప్పినవన్నీ వాళ్ళు చక్కగా ఫాలో అయ్యారన్నమాట. సో స్పైనల్ హెడేక్ గురించి అంత ఎక్కువగా వరీ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ మీ భాను.